Good morning, dear students. We are in a business organization and management class. That is BCom first year, first semester. Till now, we have discussed about 5 kinds of organizations. There is sole proprietorship, partnership, joint Hindu family, cooperative society, that is cooperative organization, and a joint stock company. This is a comparison table. ఇది 5 రకాల సంస్థల గురించి ఇప్పటి వరకు నేర్చుకున్నాం మనం. ఆ 5 సంస్థలు ఒకటే ఒక టేబుల్లో దాని యొక్క డిఫరెన్సెస్ కానివ్వండి, లక్షణాలు కానివ్వండి, మెరిట్స్ కానివ్వండి, డిమెరిట్స్, ప్రయోజనాలు, పరిమితులు రాయాలి అంటే ఈ ఒక్క టేబుల్ నేర్చుకుంటే 5 సంస్థలకు సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉంటుంది. పరీక్షలో ఏది అడిగినా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది, రాయడానికి అనుకూలంగా ఉంటుంది. సో వీ విల్ స్టార్ట్ విత్ సోల్ ప్రొప్రైటర్షిప్. ఫార్మేషన్, దీనికి ఏమైనా లీగల్ ఫార్మాలిటీస్ ఎక్కువగా ఉండవండి. దేర్ ఆర్ నో లీగల్ ఫార్మాలిటీస్. మనము ఇప్పుడు సింగిల్గా నేను హోటల్ బిజినెస్ చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ అథారిటీస్ నుంచి హోటల్ బిజినెస్ ఫుడ్కు సంబంధించి ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లైసెన్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. నేను ఇంట్లో ఏదైనా బిజినెస్ చేయడం దీనికి ప్రత్యేకమైన చట్టం అంటూ ఏం లేదు. దేర్ ఇస్ నో సపరేట్ లా రిగార్డింగ్ సోల్ ప్రొపరేటర్షిప్. ఇది కమింగ్ టు పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ స్టార్ట్ చేయాలంటే ఏముండాలండి? పార్ట్నర్షిప్ డీడ్ ఉండాలి. నార్మల్ అంటే ఒప్పందం, భాగస్వామ్యుల మధ్య ఒప్పందం ఉండాలి. ఓకే, ఎందుకంటే కొట్లాటలు రాకుండా రేపొద్దున. సో దేర్ షుడ్ బి ఎ పార్ట్నర్షిప్ డీడ్. ఇట్ మే బి రిటర్న్ ఆర్ ఓరల్, రాతపూర్వకంగా ఉండొచ్చు, లేదా మంచి స్నేహం ఉంటే నోటి మాటగానన్నా మాట్లాడుకోవచ్చు. ఓకే, సో దెర్ ఈస్ నో కంపల్షన్ ఆఫ్ రిటర్న్ పార్ట్నర్షిప్ డీడ్. అది తప్పనిసరిగా ఉండాలి అనేది లేదు. మనకు నమోదు చేయాలి అంటేనే రిటర్న్ గా ఉండాలి పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం. అది పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం నమోదు అవసరం లేదు అంటే ఓరల్ గా ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్, జాయింట్ హిందూ ఫ్యామిలీకి సంబంధించి ఫార్మేషన్ ఎట్లా అవుతుందంటే, ఎట్లా మనం మెంబర్ కావచ్చు, ఏమి రూల్స్ ఉన్నాయి? బై బర్త్. ఆటోమేటికల్, నీకు స్పెషల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ స్పెషల్ క్వాలిఫికేషన్. ఇఫ్ యు ఆర్ బోర్న్ ఇన్ ఏ పర్టికులర్ ఫ్యామిలీ, యూ విల్ బికమ్ ఏ మెంబర్. దేర్ ఇస్ నో డీడ్ రిక్వైర్డ్. డీడ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అంటే ఒప్పందం ఏమీ అవసరం లేదు. తండ్రితోటి తాతతోటి నువ్వేమో కూర్చొని పుట్టగానే ఒప్పందాలు రాసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పుడితే చాలు, జన్మతః వస్తుంది సభ్యత్వం. ఓకే, కమింగ్ టు కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ సొసైటీస్ మీకు తెలుసండి. కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఉన్నది ఎప్పుడని చెప్పానండి? కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఎప్పుడు? 1912. వెరీ గుడ్, 1912. నోట్ చేసుకోండి ఇది కూడా. అట్లనే పార్ట్నర్షిప్ యాక్ట్ ఎప్పుడని చెప్పాను? 1932. అట్లానే జాయింట్ స్టాక్ కంపెనీ. కంపెనీ హ్యాస్ టు బి రిజిస్టర్డ్. తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని, నమోదు చేయాలి అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013. ఒకవేళ దీనికంటే ముందు అయిన 1956 లో ఒక యాక్ట్ అయిందని చెప్పాను. అట్లీస్ట్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ అండర్ 1956 కంపెనీస్ యాక్ట్. ఒకవేళ దీని ప్రకారం నమోదు చేయకపోతే ఇప్పుడు నమోదు చేయాలి. కంపెనీ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. సో సోల్ ప్రొప్రైటర్షిప్ కి సపరేట్ లా ఏమీ లేదు. పార్ట్నర్షిప్ కి 1932 యాక్ట్ ఉంది. జాయింట్ హిందూ ఫ్యామిలీకి సంబంధించి సపరేట్ యాక్ట్ ఏమీ లేదు. కానీ పుట్టుకతోటే జన్మతః దే విల్ గెట్ మెంబర్షిప్. అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్, సపరేట్ యాక్ట్ అంటే ఒక సంవత్సరంలో ఏర్పాటు చేయలేదు, కానీ 2 రకాల చట్టాలు ఉన్నాయని చెప్పాను. 2 kinds ఆఫ్ స్పెసిఫిక్ లాస్ పర్టైనింగ్ టు జాయింట్ హిందూ ఫ్యామిలీ. మితాక్షర, దయాభాగ 2 రకాల చట్టాలు ఉన్నాయని చెప్పాను. సో వాటి ప్రకారం జాయింట్ హిందూ ఫ్యామిలీ సంస్థ అనేది కొనసాగుతుంది. ప్లీజ్ సిట్ డౌన్, ఆల్ ఆఫ్ యు సిట్ డౌన్. కమింగ్ టు నంబర్ ఆఫ్ మెంబర్స్. మీకు తెలుసండి సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఎంతమంది ఉండాలండి? ఓన్లీ 1 person ఈజ్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఏ సోల్ ట్రేడింగ్ కన్సర్న్. ఒకే ఒక వ్యక్తి సరిపోతారండి. పార్ట్నర్షిప్ యాక్ట్ లో పార్ట్నర్షిప్ ప్రకారం, చట్టం ప్రకారం ఏం చెప్పాను? మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ 2. ఇఫ్ ఇట్ ఈజ్ బ్యాంకింగ్ బిజినెస్ 10, అదర్ బిజినెస్ 50. 20 అనేది మార్చారని చెప్పాను పోయిన క్లాస్ లో. 2013 కంపెనీస్ యాక్ట్ వచ్చినాక 20 అనేది తీసేసి ఇప్పుడు ఇతర బిజినెస్ లకు ఇట్ ఈస్ మేడ్ యాజ్ 50. కాబట్టి ఫర్ అదర్ బిజినెసెస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ 50. జాయింట్ హిందూ ఫ్యామిలీ ఎవరు మెంబర్స్ గా ఉంటారండి? ఆల్ మేల్ మెంబర్స్.
మగవాళ్లకు చట్టం ప్రకారం జాయింట్ హిందూ ఫ్యామిలీలో మెంబర్స్ గా ఉండడానికి అవకాశం ఉంది. వాళ్ళను ఏమంటారని చెప్పాను? కో పార్ట్నర్స్. వెరీ గుడ్, కో పార్ట్నర్స్ అంటారు. జాయింట్ హిందూ ఫ్యామిలీ నడిపించేది కర్త. ఆల్ మేల్ మెంబర్స్ హూ హ్యావ్ వాళ్ళకు జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఆస్తి మీద హక్కు ఉంటుంది, వాళ్ళందరినీ కో పార్ట్నర్స్ అంటారు. ఓకే, కమింగ్ టు కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ 10, మాక్సిమం ఈజ్ అన్లిమిటెడ్, అపరిమితము. అప్పుడు చెప్పాను మీకు, ఇట్ ఈజ్ అన్లిమిటెడ్. ఇది ఆల్ఫా సింబల్ తెలుసు కదా, ఇది అపరిమితం అని సూచిస్తుంది. అన్లిమిటెడ్, ఇన్ఫైనైట్. మీకు మ్యాథ్స్ లో నేర్చుకుని ఉంటారు ఇన్ఫైనైట్. ఎంతమంది అన్నా ఉండొచ్చు. కమింగ్ టు జాయింట్ స్టాక్ కంపెనీ, మినిమం పబ్లిక్ కంపెనీలో అయితే 7, ప్రైవేట్ కంపెనీలో అయితే 2. మీకు అట్లనే 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇంకొక విషయం కూడా చెప్పాను, ఓపీసీ అని కూడా ఉన్నదని చెప్పాను. వాట్ ఈస్ ఓపీసీ? వెరీ గుడ్, 1 పర్సన్ కంపెనీ, ఒక్కడు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, బట్ ఫర్ ప్రైవేట్ కంపెనీ ఇట్ ఈస్ మినిమం 2. ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్ కంపెనీ మినిమం 7. ఇక్కడే నోట్ చేసుకోండి. మాక్సిమం పబ్లిక్ కంపెనీ అయితే ఎంతమంది? పబ్లిక్ కంపెనీ మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉండొచ్చు? వెరీ గుడ్ ఉదయశ్రీ, వెరీ గుడ్. అన్లిమిటెడ్, ఎంతమంది అన్నా ఉండొచ్చు అని ప్రతి క్లాసులో చెప్తున్నాను. మళ్ళీ 2 అంటారు. మినిమం 7 ఉన్నప్పుడు మాక్సిమం 2 ఎట్లా అవుతుంది? అన్లిమిటెడ్ ఉండొచ్చు, ఎంతమంది అన్నా ఉండొచ్చు. 1,00,00,000 మంది తలా ₹1 ఇస్తే ₹1,00,00,000 అవుతుందని చెప్తున్నా మీకు ప్రతి క్లాసులో. 100 కోట్ల మంది తలా ₹1 ఇస్తే 100 కోట్లు అవుతుంది. అన్లిమిటెడ్, ఎంతమంది అన్నా ఉండొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ ఏం చెప్పానండి? మాక్సిమం, వెరీ గుడ్, 200. ప్రైవేట్ కంపెనీ అయితే మాక్సిమం 200, పబ్లిక్ కంపెనీ అయితే మాక్సిమం అన్లిమిటెడ్. ప్రైవేట్ కంపెనీ మినిమం ఈజ్ 2, పబ్లిక్ కంపెనీ మినిమం ఈజ్ 7. కమింగ్ టు లయబిలిటీ, సోల్ ప్రొపరేటర్షిప్ లో లయబిలిటీ అనేది ఎట్లా ఉంటుందండి? రుణ బాధ్యత ఈజ్ అన్లిమిటెడ్, అపరిమిత రుణ బాధ్యత ఉంటుంది. పార్ట్నర్షిప్ లో కూడా అన్లిమిటెడ్ ఉంటుంది. జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఓన్లీ కర్తాస్ లయబిలిటీ ఈజ్ అన్లిమిటెడ్, కర్త యొక్క రుణ బాధ్యత మాత్రమే అపరిమితము, ఇతర సభ్యులది పరిమితము, లిమిటెడ్ లయబిలిటీ. నెక్స్ట్ కమింగ్ టు కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీలో లయబిలిటీ లిమిటెడ్ గా ఉంటుంది, పరిమిత రుణ బాధ్యత. జాయింట్ స్టాక్ కంపెనీలో రుణ బాధ్యత పరిమితము, లిమిటెడ్. ఓకే, క్యాపిటల్. కమింగ్ టు సోల్ ప్రొపరేటర్షిప్, ఓనర్ హ్యాస్ టు ప్రొవైడ్ ద క్యాపిటల్. ఒక సొంత వ్యాపారస్తుడు మాత్రమే, అతను ఒక్కడే ఫండ్స్ సేకరించుకుంటాడు. అతని దగ్గర లేకపోతే హీ విల్ కలెక్ట్ ఫ్రమ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. అతని దగ్గర డబ్బులు సరిపోకపోతే బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకుంటాడు. సో ఓన్లీ 1 పర్సన్ ఓనర్స్ పర్సనల్ ఫండ్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్. పార్ట్నర్షిప్ యాక్ట్ లో పార్ట్నర్స్ కాంట్రిబ్యూషన్స్, భాగస్తులు అందరూ కలిసి డబ్బులు ఇస్తారు. సో పార్ట్నర్స్ ఆర్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ టు ద క్యాపిటల్. కమింగ్ టు జాయింట్ హిందూ ఫ్యామిలీ, యాన్సెస్ట్రల్ అంటే ఏమిటండి? యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి. తాత ముత్తాతలు ఇచ్చిన ఇంట్లో మనం ఉంటాం, ఇల్లు మంచిగా ఉంటే, లేకపోతే దాన్ని రిపేర్ చేయించుకుంటాం, లేకపోతే దాని లైఫ్ అయిపోతే కూలగొట్టి మళ్ళీ ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకుంటాం. దాన్ని యాన్సెస్ట్రల్ అంటాం. యాన్సెస్ట్రల్ మీన్స్ ఫ్రమ్ జనరేషన్స్. వారసత్వము అంటాం. వారసత్వంగా వచ్చిన ఆస్తి మనం తీసుకుంటాం, దాంతో బిజినెస్ రన్ అవుతుంది. యాన్సెస్ట్రల్ అండ్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. అది సరిపోకపోతే మనం సొంతంగా సంపాదించుకున్న డబ్బును కూడా జాయింట్ హిందూ ఫ్యామిలీ కోసమని మనం ఇవ్వటం జరుగుతుంది. సో మూలధనం ఆ విధంగా వస్తుంది. కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ షేర్ కాంట్రిబ్యూషన్. షేర్ అంటే ఏంటో చెప్పాను మీకు, వాటా. ఇట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఏ మెంబర్ ఇన్ ఏ సొసైటీ ఆర్ ఏ కంపెనీ. షేర్ క్యాపిటల్ ఫ్రమ్ షేర్ హోల్డర్స్. ఇక్కడైతే షేర్ హోల్డర్స్ అంటామండి కంపెనీలో, అదే కోఆపరేటివ్ సొసైటీలో అయితే మెంబర్ అంటాం. మేనేజ్మెంట్ ఎవరు చేస్తారండి ఇన్ సోల్ ప్రొపరేటర్షిప్? ఓనర్ మేనేజెస్. ఓనర్ ఒక్కడే ఉంటాడు, వాడే మేనేజ్ చేసుకుంటాడు. సో పార్ట్నర్షిప్ యాక్ట్ లో అందరూ పార్ట్నర్స్ పార్టిసిపేట్ అవుతారు. లేదా మీకు పార్ట్నర్స్ రకాలు చెప్పినప్పుడు చెప్పాను, యాక్టివ్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్ అట్లా చెప్పాను. యాక్టివ్ పార్ట్నర్ వాడే చూసుకుంటాడు, ఒకవేళ మిగిలిన వాళ్ళందరూ డబ్బులు ఇస్తారు.
All other partners will give money. Active partner will supervise, will manage the organization. Coming to Giant Hindu family, who will manage? Karta. Who is Karta? Eldest male member. పెద్దవాడైన కుటుంబంలో వయసు రీత్యా పెద్దవాడైన మగవాడిని కర్త అంటారు. ఎల్డెస్ట్ మేల్ మెంబర్, హీ విల్ మేనేజ్. సో కోఆపరేటివ్ సొసైటీని ఎవరు మేనేజ్ చేస్తారంటే మేనేజింగ్ కమిటీ. మేనేజింగ్ కమిటీ. ఈ కంపెనీని ఎవరు మేనేజ్ చేస్తారని చెప్పాను? డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అమాంగ్ దోస్ డైరెక్టర్స్ వన్ పర్సన్ విల్ బి అపాయింటెడ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్. హీ విల్ టేక్ కేర్, ఎండి అంటాం. ఓకే, సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది కంపెనీ యాక్టివిటీస్. అతని ఆధ్వర్యంలో డైరెక్టర్లు సమావేశమై కంపెనీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం అనేది జరుగుతుంది. లీగల్ స్టేటస్, సోల్ ప్రొప్రైటర్షిప్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సపరేట్ లీగల్ స్టేటస్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ సపరేట్ లీగల్ ఎంటిటీ. చట్టం దృష్టిలో వ్యక్తి వేరు, సంస్థ వేరు కాదు, ఇద్దరు ఒకరే. కాబట్టి అతనికి ఉన్న రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. ఓకే, సో ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్ నో సపరేట్ లీగల్ ఎంటిటీ ఇస్ దేర్. ఇన్ పార్ట్నర్షిప్ ఆల్సో దేర్ ఇస్ నో సపరేట్ లీగల్ ఎంటిటీ. చట్టం దృష్టిలో భాగస్వామ్య సంస్థ, భాగస్థులు ఒకరే. దేర్ ఇస్ నో సపరేట్ లీగల్ ఎంటిటీ. ఇన్ జాయింట్ హిందూ ఫ్యామిలీ ఆల్సో దేర్ ఇస్ నో సపరేట్ లీగల్ ఎంటిటీ. ఈ రెండిట్లలో మాత్రం, ఇన్ కేస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ, ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ ఆల్సో, దే ఆర్ గోయింగ్ టు పొజెస్ సపరేట్ లీగల్ ఎంటిటీ. దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ సపరేట్ లీగల్ ఎంటిటీ. చట్టం దృష్టిలో సభ్యులు వేరు, వాటాదారులు వేరు, కంపెనీ కోఆపరేటివ్ సొసైటీ అనేది వేరు. సో అందుకని వాళ్ళకు రుణ బాధ్యత పరిమితంగా ఉంటుంది. సో కమింగ్ టు కంటిన్యూటీ, సోల్ ప్రొప్రైటర్షిప్ కంటిన్యూ అవుతుంది అంటే ఎక్కువ కాలం ఇట్ కెనాట్ కంటిన్యూ. ఒకటే పర్సన్, అతను చనిపోతే బంద్ కథం, క్లోజ్. సో సోల్ ప్రొప్రైటర్షిప్ ఎండ్స్ విత్ ఓనర్స్ డెత్. ఓనరు సడన్ గా యాక్సిడెంట్ లో పిచ్చోడు అయిపోయినా సంస్థ మూసేయాలి, చావకుండా బతకకుండా బతుకున్నా కానీ. సో పార్ట్నర్షిప్ ఈజ్ అఫెక్టెడ్ బై పార్ట్నర్స్ చేంజెస్. ఒక పార్ట్నర్ కి ఏమన్నా అయ్యి బయటకు పోతే పార్ట్నర్షిప్ డీడ్ మళ్ళీ కొత్తగా రాసుకోవాలి. మిగిలిన వాళ్ళు ఎంత మూలధనము, ఎంత లాభ నష్టాలు ఏమిటి అని మళ్ళీ కొత్తగా రాసుకొని దాన్నే కొనసాగించవచ్చు, లేదా కొత్త సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై చేంజెస్ ఇన్ ది పార్ట్నర్స్. కంటిన్యూస్ త్రూ జనరేషన్స్. ఎన్నో తరాల పాటు ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీ అనేది కొనసాగుతుందండి. ఇట్ విల్ కంటిన్యూ త్రూ జనరేషన్స్. కొన్ని తరాల పాటు కొనసాగుతుంది. ఇట్ విల్ నాట్ ఎండ్ సూన్. అండ్ ఈ రెండిట్లలో కూడా పర్పెక్చువల్ సక్సెషన్. దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ పర్పెక్చువల్ సక్సెషన్. వాట్ ఐ టోల్డ్, పర్పెక్చువల్ మీన్స్ కంటిన్యూస్. కంటిన్యూస్ ఫర్ ఎవర్, కంటిన్యూస్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఎంతో కాలం, దీర్ఘకాలం కొనసాగుతాయి. ఒకటి చనిపోతే సంస్థ మూసేయరు. దెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్, ట్రాన్స్ఫర్ చేయటం. బిజినెస్ కెన్ బి సోల్డ్. మనకి ఇష్టం లేకపోతే మనం సంస్థ మూసే, మన సంస్థను ఎవరైనా కొనడానికి ముందుకు వస్తే వీ కెన్ సెల్ టు అదర్స్. ఎవరైనా ముందుకు వస్తే మన సంస్థను వాళ్ళకి అమ్మేసేయచ్చు. అటువంటి అవకాశం మీకు సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఉంటుంది. అదే పార్ట్నర్షిప్ యాక్ట్ లో పార్ట్నర్స్ సంబంధించి ఏమున్నదండి, మనం బయటకు వెళ్ళి వేరొకరు రావాలి అంటే ఆల్ అదర్స్ హ్యావ్ టు అగ్రీ. అట్లా సోల్ ప్రొప్రైటర్షిప్ లో లేదు. మనకి ఇష్టం లేకపోతే మనం సంస్థను మూసేయచ్చు. మన సంస్థ ఎవరైనా కొనడానికి ముందుకు వస్తే వాళ్ళకి అమ్మేసేయచ్చు సంస్థని. బట్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ యాక్ట్ కంపల్సరీలీ all other partners have to agree. All others have to give their consent to the entry of any other new partner. Okay, ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీ ఎట్లా మారుతుందండి? బై బర్త్ ఆర్ అడాప్షన్. పిల్లలు లేకపోతే దత్తత తీసుకోవచ్చు, అప్పుడు కూడా వాడు సభ్యుడు అవుతాడు. పిల్లలు ఉన్నా ఇంకొక పిల్లగాడు కానీ అమ్మాయి కానీ కావాలని ఉంటే దత్తత తీసుకోవచ్చు. దట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ విల్ కాల్ ఇట్ అడాప్షన్. అట్లా దత్తత తీసుకోవచ్చు అండి. పెళ్లి ద్వారా కూడా మారుతాయి, సభ్యులు మారుతారు కదా పెళ్లి ద్వారా. విత్ మ్యారేజ్ న్యూ మెంబర్స్ విల్ కమ్. కాబట్టి పెళ్లి ద్వారా కూడా సభ్యత్వం అనేది మనం తీసుకోవచ్చు. సో కమింగ్ టు కోఆపరేటివ్ సొసైటీ, షేర్స్ ఆర్ నాట్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్. వాటాల బదిలీ అంత సులభంగా ఉండదు కోఆపరేటివ్ సొసైటీలో. కానీ మీకు కంపెనీలకు సంబంధించి ఏం చెప్పానండి, పబ్లిక్ కంపెనీలో యూ కెన్ ఫ్రీలీ ట్రాన్స్ఫర్ యువర్ షేర్స్. ఇన్ ప్రైవేట్ కంపెనీ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్. ప్రైవేట్ కంపెనీలో సాధ్యం కాదు, చాలా కష్టము. పబ్లిక్ కంపెనీలో మాత్రం మనం సులభంగా మార్చవచ్చు. ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్, సోల్ ప్రొప్రైటర్షిప్ దగ్గర మొత్తం ప్రాఫిట్, ఆల్ ప్రాఫిట్ విల్ బి ఎంజాయ్డ్ బై ద సోల్ ప్రొప్రైటర్షిప్. ఈజ్ అ సింగిల్ పర్సన్. మొత్తం లాభం అతను ఒక్కడే ఎంజాయ్ చేస్తాడు, నష్టం వచ్చినా అతను ఒక్కడే అనుభవిస్తాడు. బట్ హియర్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్, యాజ్ పర్ పార్ట్నర్షిప్ డీడ్, ఒప్పందంలో ఎట్లా రాసుకుంటే అట్లా పంచుకుంటారండి.
ఒకటికి ఎక్కువ ఒకటి తక్కువ రాసుకోవచ్చు. యాజ్ పర్ పార్ట్నర్షిప్ డీడ్, యాజ్ పర్ ది అగ్రిమెంట్ among the partners or between the partners, they are going to share the profits. ఈ డిస్ట్రిబ్యూషన్ ఎవరు డిసైడ్ చేస్తారు జాయింట్ హిందూ ఫ్యామిలీలో? కర్త ఎవరికి ఎంత రావాలో, ఎక్కువ పని చేసిన కుటుంబ సభ్యునికి ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ పని చేసిన వాడికి తక్కువ ఇవ్వచ్చు. సో ఇట్ విల్ బి డిసైడెడ్ బై కర్త విల్ డిసైడ్ హౌ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్స్ ఎమాంగ్ ది ఫ్యామిలీ మెంబర్స్. ఎవరికి ఎంత ఇవ్వాలి, పెద్ద కొడుకు ఇవ్వాలన్నా, ఎక్కువ చిన్న కొడుకు ఇవ్వాలన్నా, నడిపే కొడుకు ఇవ్వాలన్నా, ఏది అనేది కర్త డిసైడ్ చేస్తారండి. ఎవరు ఎక్కువ పని చేశారు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఏముంటుంది, ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకోండి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఒకరికి ఒక కొడుకు చేయలేదు, కాలు లేదు, అట్లాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ సహాయం చేస్తారు తల్లిదండ్రులు. మేము బతుకున్నప్పుడే కదా వాటిని చూసుకునేది అంట, నేను పోయినాక ఎవరు చూసుకుంటారంట. సో ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కర్త హౌ టు డిస్ట్రిబ్యూట్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్ షేరింగ్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కర్త in case of giant Hindu family. Now, in case of cooperative societies, it is going to be limited dividend. Dividend అంటే ఏంటో చెప్పాను మీకు. మనం వాటాలు ఇస్తున్నాము, వాటా రూపంలో డబ్బులు ఇస్తున్నాము. ప్రాఫిట్ లో మనకు వచ్చిన షేర్ ని ఏమంటామంటే డివిడెండ్ అంటాము. డివిడెండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటెడ్ టు షేర్ హోల్డర్, గివెన్ టు మెంబర్. వాటాల మీద వచ్చిన ప్రతిఫలాన్ని, లాభంలో వచ్చిన ప్రతిఫలాన్ని డివిడెండ్ అంటాము. సో డివిడెండ్ల రూపంలో అందజేయడం అనేది జరుగుతుంది. మొత్తం లాభం మొత్తం వచ్చింది మొత్తం పంచరండి. కొంత ఏం చేస్తారంటే కొంత రిజర్వ్లకు మళ్ళీ ఇస్తారు. సమ్ అమౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు రిజర్వ్. ఎందుకంటే రేపు పొద్దున అవసరమైతే మళ్ళీ పోయి అడుక్కోలేము కదా ప్రజల దగ్గర నుంచి. సో దట్ ఈస్ ఎట్లనైతే బండి నడిపే వాళ్ళకి తెలుస్తుంది, బండిలో కొంత పెట్రోల్ రిజర్వ్ లో ఉంటుంది కదా, సడన్ గా రోడ్డు మీద ఆగితే ఇబ్బంది అవుతుంది. అందుకని మనకు హెచ్చరికగా కొంత పెట్రోల్ రిజర్వ్ లో ఉంటుంది. మనం రిజర్వ్ లో పడ్డాక మళ్ళీ పెట్రోల్ కొట్టించుకుంటాం. సో అట్లనే వచ్చిన లాభాన్ని మొత్తం వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్. సమ్ అమౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు రిజర్వ్, సమ్ అమౌంట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ అ డివిడెండ్, సమ్ అమౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు రిజర్వ్. And see here also in joint stock company also profit will be distributed to shareholders as a dividends. And the last difference among these, it is suitable for small retail businesses. చిన్న సంస్థలు ఏర్పాటు చేయదలుచుకోవడంటే సోల్ ప్రొప్రైటర్షిప్ ఎనఫ్ అండి. అదే ప్రొఫెషనల్ సర్వీసెస్ దీనికంటే కొంత పెద్ద స్థాయి వాటికి పార్ట్నర్షిప్ అవసరం. ట్రెడిషనల్ ఫ్యామిలీ బిజినెసెస్ కొన్ని తరాల నుంచి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అనుసరించి బిజినెస్లు చేస్తున్నాయి. అటువంటి వాటి కోసం జాయింట్ హిందూ ఫ్యామిలీ ఈజ్ సూటబుల్. For those businesses which have been offering traditional services from ages, from generations, for them this is suitable. For example, కుటుంబంలో మన దేశంలో రకరకాల వృత్తులను చేసుకుంటూ ఉంటున్నాం కదండి. అటువంటి వృత్తులు కంటిన్యూ కావడం కోసం ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ స్పెషలైజేషన్. ఓకే, నౌ నెక్స్ట్, కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్, హౌసింగ్, credit, like that. These are the examples. These are the areas in which cooperative societies can be encouraged. And joint stock companies are suitable for large scale enterprises. మీకు చెప్పాను పెద్ద ఎత్తున మూలధనం కావాలి, capital is required in a big way. In that case, we have to go for joint stock companies. So this is the table showing the differences among these 5 kinds of business organizations. ఫస్ట్ యూనిట్ లో, సెకండ్ యూనిట్ లో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాంట్లో 90% ఈ టేబుల్ మీదలోనే ఉందండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్.